హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఎల్జీలో 4 స్టార్ ఫ్రిడ్జ్ దీంట్లో మనకు 470 లీటర్ ఫ్రిడ్జ్లో మీకు ఒకటి నేను చూపెడతాను. ఇది ఎక్కడెక్కడ జరుగుతాయంటే కొందరి ఇళ్ళల్లో మనకు ఫ్రిడ్జ్ అనేది కాలిపోయింది, పేలిపోయింది అంటారు కదా, అది ఎక్కంచెల్లి స్టార్ట్ అవుతుంది ఫైరింగ్ అనేది మీకు ఈ ఫ్రిడ్జ్లో చూపెడతాను చూడండి. మనకు ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకు గ్రిల్ అనేది ఉంటుంది కదా, ఈ గ్రిల్ అనేది రిమూవ్ చేస్తే మీకు తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ షార్టింగ్ అనేది అయిపోయింది. ఫైర్ అనేది కొద్ది క్షణాల ముందే మనం అక్కడికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసి దాని వైర్లు అనేది రిమూవ్ చేసేసాం. దానివల్ల ఫైరింగ్ అంతా ఆగిపోయింది, లేదంటే ఇల్లంతా కొంచెం డ్యామేజ్ అయిపోయేది. మనకు ఫ్రిడ్జ్లోని పేలడం కానీ కాలిపోవడం కానీ ఇది ఎక్కడ జరుగుతుందో మీకు చూపెడతాను. ఇది ఎందువల్ల జరిగిందంటే ఆ ఏరియాలో మనకు లైన్ అనేది న్యూట్రల్ అనేది ఫేస్ అయిపోయింది డైరెక్ట్. దానివల్ల అది హీటర్ పైన లోడ్ అనేది పడి షార్ట్ అనేది జరిగింది. ఆ షార్ట్ అనేది చూసడం వల్ల నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనకు ప్లేట్ హీటర్ అనేది మొత్తమే కాలిపోయింది. దానివల్లనే ఇది ఫ్రిడ్జ్ అనేది ఇలా డ్యామేజ్ అయ్యడం జరిగింది. మీకు చూపెడతాను చూడండి వైరింగ్ ఎలా కాలిపోయిందో, మొత్తం లోపల హీటర్ అంతా ఎలా కాలిపోయిందో. ఇది కొంచెం మెల్లగా జరుపుకొని నేను దీన్ని అంతా రిమూవ్ చేశాను. ఇదిగో చూసారా, ఇది ప్లేట్ హీటర్ వైరింగ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మనకు షార్టింగ్ అనేది అయింది. ఇదంతా ప్లేట్ హీటర్, మనకు ఐస్ అనేది మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఇంటర్నల్ వైరింగ్ అనేది ఉంటుంది. దానివల్ల ఇది లోపంచలే మనకు జాయింట్ అనేది కంపెనీ నుండే ఉంటుంది. ఆ జాయింట్ అనేది డైరెక్ట్ షార్ట్ అనేది అవ్వడం వల్ల మనకు వైరింగ్ అనేది బ్లాస్ట్ అయిపోయి ఇక్కంచెలే ఫైర్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్లనే మనకు ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా బ్లాస్ట్ కావడం కానీ, పేలిపోవడం కానీ, ఏదైనా ప్రమాదం జరగడం కానీ అనేది అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫోమ్ అంతా తీస్తే మీకు లోపల వైరింగ్ అనేది కూడా కనిపిస్తుంది కదా. ఇలానే జరుగుతాయి కొన్ని ఇళ్ళల్లో, ఇలా జరిగాయి కదా, మీరు కూడా చూసి ఉంటారు. ఫ్రిడ్జ్ కాలిపోయింది, పేలిపోయింది అంటారు కదా, అది హీటర్ వల్లనే మనకు వోల్టేజ్ ఎక్కువ రావడం వల్ల డైరెక్ట్ హీటర్ పైన సప్లై పడి ఇలాగే కాలిపోతూ ఉంటుంది. మరిన్ని వీడియోల కొరకు మన ఎండిఆర్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. మీకు నేను ఎలాంటి జాగ్రత్తలు